విస్తారమైన సుభిక్షమైన కోసల రాజ్యంలో అయోధ్య అనే మహానగరం ఉండేది. ఆ మహానగరానికి పరమధర్మాత్ముడైన రాజు దశరథ మహారాజు పాలన సాగించేవాడు. రెండో రాణి కైకేయి, మూడో రాణి సుమిత్ర, తరువాత పుట్టే శ్రీరాములు కౌసల్యాదేవికి జన్మిస్తాడు కాబట్టి ఆమెను భక్తులు రాముని తల్లి కౌసల్య అని పిలుస్తారు. రాజు దశరథుని వద్ద ధనం, సైన్యం, బలం, మంచి రాజ్యం, స్నేహపూర్వకమైన రాణులు అన్నీ ఉన్నాయి. కాని ఒక్కటి మాత్రం లేదు: ధర్మాన్ని కాపాడే, రాజ్యాన్ని రక్షించే సద్గుణ సంపన్నుడైన సంతానం. మన వంశాన్ని నిలబట్టే, ధర్మాన్ని స్థాపించే కుమారుడు కావాలి అన్న తాపత్రయం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. రాజు ఈ మనోవ్యథను చూసిన రాజగురు వశిష్ఠ మహర్షి ఒక శ్రేష్టమైన మార్గం చూపాడు. పుత్రప్రాప్తి కోసం పుత్రకామేష్ఠి యజ్ఞం చేయండి. దైవానుగ్రహంతో నీకు సంతానం లభిస్తుంది అని సూచించాడు. దశరథుడు మహర్షి మాట విని ఆనందపడి వెంటనే యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. వశిష్ఠుని మార్గదర్శకత్వంలో గొప్ప ఋషులు, పురోహితులతో కలిసి యజ్ఞవేదికను సిద్ధం చేశారు. అయోధ్య అంతా మంగళవాయిద్యాలతో, జపాలతో, హోమధూమంతో పవిత్రంగా మారింది. యజ్ఞకార్యాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు యజ్ఞకుండులోని అగ్ని నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో బంగారు పాత్రలో దివ్యమైన పాయసం నిండుగా మెరిసిపోతూ కనిపించింది. అగ్నిదేవుడు ఆ పాత్రను దశరథ మహారాజు ముందు ఉంచి, ఈ పాయసాన్ని నీ రాణులకు భాగం చేసి ఇవ్వు, దైవసంతానం జన్మిస్తుంది అనే వరంగా భావించవచ్చు. దశరథుని హృదయం ఆనందంతో నిండిపోయింది. పాయన పాత్రను గౌరవంగా స్వీకరించాడు. ఆ దివ్య పాయసాన్ని 3 భాగాలుగా చేసి, ఒక భాగం కౌసల్యదేవికి, ఒక భాగం కైకేయకి, ఒక భాగం సుమిత్రకి ఇచ్చాడు. కొంతకాలం తరువాత శుభముహూర్తంలో ముందుగా కౌసల్యదేవికి ఒక దివ్యకుమారుడు జన్మించాడు. ఆ బాణుడి ముఖంలో అపార శాంతి, రూపం, కాంతి, దైవతేజస్సుతో పరిపూర్ణంగా ప్రకాశిస్తూ కనిపించాడు. అతనికి రామ అనే పవిత్ర నామకరణం జరిపారు. రాముడు విష్ణుమూర్తి అవతారమని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. కైకేయదేవికి విలక్షణ గుణాలున్న కుమారుడు భరతుడు జన్మించాడు. ఇలా 4 దివ్య యువరాజులు జన్మించడంతో అయోధ్యనగరం అంతా మంగళధ్వనులతో, ఆనందోత్సవాలతో కలకలలాడింది.